హాయ్ అండి. స్నాక్స్ చెక్కల కోసం ముందుగా బియ్యం పిండిని కొలతగా ఒక 6 గ్లాసులు అలా తీసుకున్నానండి. పిండిని ఒక పళ్ళెంలోకి కొలతగా తీసుకున్నాను. మిషన్ పట్టించినటువంటి బియ్యం పిండిని పొడి బియ్యంతోనే పిండి పట్టించానండి. మరలో ఆ పిండిని ఒక 6 గ్లాసులు తీసుకొని దానిలోకి ఒక 10-15 మనం పిండి క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి అండ్ అల్లము మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి కొంచెం జీలకర్ర, వెన్నపూస అంటే వెన్న అండి, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలాగే రాత్రి నానబెట్టినటువంటి శనగపప్పు, పచ్చి శనగపప్పును కూడా ఇప్పుడు ఈ పిండిలోకి వేసుకున్నాను. అలాగే మిక్సీ పట్టినటువంటి జార్లో మిశ్రమం లేదు కాబట్టి కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకుంటూ, కొంతమంది వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు పోస్తారు. మేమైతే పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చికి గోరువెచ్చని నీళ్ళు అవసరం లేదు. చల్లని వాటర్తోనే పిండి ముద్ద అయ్యేంత వరకు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని, పిండికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక ముద్ద వచ్చేంత వరకు బాగా కలపాలండి. ఎంత కలిపితే అంత పిండి చెక్కలు చాలా టేస్టీగా వస్తాయి. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా మొత్తం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే ఉప్పు ఇవంతా బాగా కలుపుకొని ఒక ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కొంచెం చెకోడీలు కనుక మనం పిండిని ఎలా పాములాగా చేసుకుంటామో అలా ఇక్కడ కూడా వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ఉండలుగా ముందే మొత్తం పిండిని, ఎందుకంటే ఆయిల్లో వేసేటప్పుడు మనకి చెక్కలు చేస్తూ ఉంటే ఆయిల్ వేడెక్కిపోతుంది, చెక్కలు తొందరగా కాలిపోతాయి. కాబట్టి ఉండలు చేసుకొని ఇప్పుడు మనం పూరీ చేసుకునేటువంటి పూరీ ప్రెస్ కోసం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి అడుగు భాగాన అలాగే ఒక సైడ్ కూడా మొత్తం ఇక చెరుసగం అయినట్టుగా రెండు పేపర్లు లాగా కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ కూడా తీసేసి వాటికి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి ఇప్పుడు పూరీ ప్రెస్ మీద ఈ పేపర్ని కట్ చేసినటువంటి ప్లాస్టిక్ పేపర్ పెట్టి పైన ఒకటి కింద ఒకటి పెట్టి ఆయిల్ పూసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా కొంచెం ఆయిల్ పూసుకొని ఇప్పుడు చేసినటువంటి ఉండలుని ఆ పూరీ ప్రెస్ మీద ఒక్కసారి 3 కానీ అలాగే 3 ఉండలు కానీ 4 ఉండలు కానీ వీడియోలో చూపించినట్లుగా దూరంగా పెట్టి లైట్గా ప్రెస్ చేయాలండి. పూరీ ప్రెస్లో వీడియోలో చూపించినట్లుగా ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. ఎందుకంటే లేకపోతే బాగా ఒత్తేస్తే అవి మరీ పల్చగా అయిపోయి విరిగిపోతాయి తొందరగా ఆయిల్లో వేసిన వెంటనే, లేకపోతే గుల్ల అయిపోతాయి. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా అలా చేసి ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని వాటి మీదకి ఈ కవర్ తీసి విదిలించడమే, ఈజీగా పడిపోతాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో ఒక చిన్న పిండి ముద్ద వేసి వీడియోలో చూపించినట్లుగా వేడెక్కగానే ఇప్పుడు ఒక జాలి ఉన్నటువంటి గెరెట్లోకి మనం చేత్తో తీయకుండానే ఇలా వీడియోలో చూపించినట్లుగా కొన్ని చెక్కలు పడిపోతూ ఉంటాయి. ఎంతో ఈజీగా ఉంటుందండి. స్నాక్స్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా. పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు. ఇలా ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలండి. ఆ వేడెక్కిన తర్వాత ఇలా లైట్గా అవి ఉడికేంత వరకు కొంచెం అప్పుడప్పుడు గెంటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఎంతో క్రిస్పీగా ఉంటాయండి. మేమైతే సంక్రాంతికి కంపల్సరీగా వండుతాము. ఎప్పుడైనా పిల్లలకి తినడానికి ఏమైనా ఉండాలి అంటే 4-5 రోజులు రావాలి ఇంట్లో, మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే నిల్వ ఉంటాయి. ఎవరు ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు ఈ చెక్కల్ని. ఆంధ్ర స్పెషల్ అండి ఇవి. ఇలా వీడియోలో చూపించినట్లుగా కొంచెం ఎర్రగానే బయటకు తీసేయడమేను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో.